హాయ్ అండి. ఈరోజు టమాటా పరాటా చూపిస్తున్నానండి. దీనికోసము గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని వాము ఇట్లా నలిపి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇంకా మామూలుగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనము చపాతీ పిండిలాగా కలిపేసేసి ఒక 15 మినిట్స్ పక్కన పెడితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పరాటాలోకి వెల్లుల్లి పెరుగు పచ్చడి చేస్తున్నానండి. దానికోసం అయితే మిక్సీ జార్లోకి కొంచెం జీలకర్ర, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే నీళ్ళల్లో నానబెట్టిన రెడ్ చిల్లీస్ అండి 2 వేసేసుకొని అందులో కొంచెంగా వాటర్ వేసేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. తర్వాత ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఇది ఇలా థిక్ కన్సిస్టెన్సీ రావాలండి. అప్పుడే అది పచ్చి స్మెల్ పోయి మంచిగా వేగుతుందనమాట. ఇలా బాగా కలిపెట్టుకున్న తర్వాత నేను ముందుగానే 1 కప్పు పెరుగుని బీట్ చేసి పెట్టుకున్నానండి, గడ్డలు లేకుండా. అది స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నాను విరగకుండా ఉండటానికి, అంతే. సో మళ్ళీ ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేశానండి. ఇలా 1 కప్పు వరకు వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇలా బాగా తెరలేటప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేస్తే సరిపోతుందండి. అలాగే నేను 1 కప్పు పెరుగుకి మళ్ళీ ఇంకొక హాఫ్ కప్ వరకు వాటర్ కూడా వేసానండి. కన్సిస్టెన్సీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. సో అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు టమాటా పరాటా కోసము ఇప్పుడు వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, సోంపు వేసుకోవాలండి. ఫెనల్ సీడ్స్ అంటారు కదా అది, అలాగే కొన్ని నువ్వులు వేసుకున్నాను. అలాగే మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని వేసుకుంటున్నానండి. సో ఇది కూడా బాగా వేపుకొని ఇది కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత 2 టమాటాలండి మీడియం సైజువి తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. సో ఇవి కూడా వేసేసుకోవాలండి. కొంచెం మెత్తగా ఎర్రగా ఉండేవి అయితే బాగుంటుంది. సో అవి వేసుకొని అందులోకి కొంచెము ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని టమాటా బాగా మెత్తగా అయిపోయే వరకు మనము మగ్గించుకోవాలండి, అంతే. సో ఇలా బాగా దగ్గర పడి టమాటా బాగా గుజ్జు గుజ్జుగా మెత్తగా అయిపోవాలి. ఇలా అయిపోయినప్పుడు ఇందులోకి నేను ముందుగానే 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని రోస్ట్ చేసి పెట్టుకున్నానండి, అది వేసుకున్నాను. అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకున్నానండి, అంతే. ఇది అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇదంతా దగ్గర పడాలండి. ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసుకొని దగ్గర పడేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా బాగా రెడీ అయిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం చల్లబెట్టుకోవాలండి. పూర్తిగా చల్లగవ్వాలి, అప్పుడే మనము చేసుకోవడానికి వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను చల్లబెట్టుకున్న తర్వాత ఇది రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని కూడా మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని ఒకసారి మళ్ళీ బీట్ చేసుకొని చిన్న చిన్న చపాతీ సైజ్ రోల్స్ అన్నా చేసుకోవచ్చండి. లేదంటే నేను మాత్రము స్టఫింగ్ పెట్టి చేస్తున్నా కాబట్టి పరాటాని పూరీ సైజులో 2 ఉంటలు తీసుకుంటున్నానండి. అలా 2 ఉంటలు చేసుకొని సేమ్ సైజులో రుద్దేసుకొని పెట్టుకోవాలి. అలా రుద్దుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా మిశ్రమాన్ని ఇలా మధ్యలో స్టఫ్ చేసేసి ఒకదాని మీద ఒకటి క్లోజ్ అయ్యేలాగా మనము మూసేస్తే సరిపోతుందండి. ఇలా అయితే ఈజీగా చేయటానికి వస్తుంది. ఒకటే దాంట్లో స్టఫ్ చేసేదానికి కొంతమందికి రాకపోవచ్చు. ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అని ఇలా చూపిస్తున్నాను. స్టఫ్ చేసిన తర్వాత ఇంకొకటి రుద్దేసి పెట్టుకుంటాం కదా, దాన్ని పైన పెట్టేసి అలా అతికిచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు లైట్గా కొంచెము మళ్ళీ పొడిపిండి చల్లేసుకొని ఒకసారి రుద్దేసుకుంటే సరిపోతుందండి. నేనైతే కొంచెం పతలాగానే బాగానే రుద్దుకున్నాను. మీకు ఇలా ఇంత పెద్దగా రాకపోతే కొంచెం మందంగా రుద్దుకున్నా సరిపోతుందండి, బాగా పొంగుతుంది కూడా అలా అయితే. బట్ నేనైతే కొంచెము ఇలా పెద్దగానే రుద్దుకున్నానండి, నాకు రుద్దడానికి వచ్చిందనమాట. సో ఇలా బాగా రుద్దేసుకున్న తర్వాత అటు ఇటు కూడా కొంచెము గీని వేసేసుకొని కాల్చేసుకుంటే ఈ టమాటా పరాటా అనేది రెడీ అయిపోతుందండి. గీనే కాదు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం అన్నమాట. సో ఇలా మంచిగా అటు ఇటు రోస్ట్ చేసుకొని తీసేసుకుంటే మన ఈ టమాటా పరాటా అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. అలాగే వెల్లుల్లి పెరుగు పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. చూసారు కదా, స్టఫింగ్ కూడా అంతా స్ప్రెడ్ అయ్యి చాలా మంచిగా కుదిరింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.